తీగ లాగారు సార్. డొంక ఎంత లెక్క కదులుతుందో కూడా చూడాలి. ఎందుకంటే జిందాల్ గారికి ఓపెన్ స్టేట్మెంట్, కడప స్టీల్ ప్లాంట్ జస్ట్ పునాది వేస్తారేమో, మీ వెంటనే మేముంటాం, సింగిల్ ఫోన్ కాల్ అన్నటువంటి గౌరవ్ జగన్ రెడ్డి గారు. విశాల్ గుంది గారు అయితే గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు డైలీ కాల్, మీ కష్టాలు తీరిపోతాయి, ఇక మీరు కోర్టు మెట్లెక్కర్లేదు అంటూ యూట్యూబ్ స్టార్ గా సీసీ కెమెరాల ముందు పెట్టుకొని ఆయన విలువిజ చూపినట్టుగా ఆయన విజ చూపించినారండి. మోరోవర్ ఇక క్రాంతిరామ్ టాటా గారు అయితే గులకరాయిని గురి చూసుకొట్టారంటూ వడ్డూరు కమ్యూనిటీ మట్టి బిసుక్కునే వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ సెక్షన్ పెట్టించారండి. సో వీళ్ళందరూ ఇట్లా ఉంటే ఇక ఆ సీతారామాంజనేయులు గారి మీద లేని ఎలిగేషన్స్ అంటూ లేవు. సో మీరేమంటున్నారంటే వారిని ఎందుకు లాగరు, వీరైనా బలి పశువులు అంటే వీరు ముగ్గురు ఎందుకు బలి పశువులు అయ్యారు సార్? మీకు తెలుసు కదా, అప్పలనాయుడు గారు, హర్షవర్ధన్ రాజ్ గారు, విక్రాంత్ పటేల్ గారు, విజయరావు గారు, ఎంతమంది ఎస్పీలు మనం చూసాం. వాళ్ళతో ఎందుకు ఆ తప్పు చేపించలేదు? ఈ ఎస్పీతోనే ఎందుకు తప్పు చేపించారంటే తప్పు చేయగల సమర్థుడు, తప్పు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించిన వాడుగా మనం భావించాల. ఈ రోజు ఒక ఎమ్మెల్యే చెప్పాడు కదా అని నేను ఆ అమ్మాయిని బొంబాయి నుంచి తీసుకొచ్చి అమ్మాయితో తప్పు చేపించాను, నేను కూడా తప్పు చేశాను అంటే ఆ ఎమ్మెల్యే రేపు నీ కూతురుని తీసుకురమ్మంటాడు, తీసుకొస్తారా మిస్టర్ ఎస్పీ గారు? మీ భార్యను తీసుకురమ్మంటారు, తీసుకొస్తారా? మీ వల్ల అవుతుందా? అంటే మీకొక నీతి, పరాయోడుకు ఒక నీత. మీరు డెహ్రాడూన్ లో కోచింగ్ అయినప్పుడు వాట్ కాజ్ ఆఫ్ ఐపీఎస్ ఆఫీసర్ మీరు ఎందుకు చదివారు? పబ్లిక్ సర్వెంట్ లా ఉండాలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్. ప్రాణం పోయినా ఏ ప్రాణాన్ని పోనివ్వను, ఆడబిడ్డ పట్ల అన్నగా నిలబడతాను, ఒక కనపడని రాఖీని, 4వ సింహాన్ని అనుకుంటూ మీరు ఎన్ని స్టేట్మెంట్లు ఇస్తారు? ఈ రోజు ఒక ఎమ్మెల్యే చెప్పాడని మీరు చేసేస్తారా? ఎమ్మెల్యేలు వాళ్ళకి చదువు లేనివారు, వారు చదువు లేనివారు. సో అటువంటి వారు చెప్పినట్టు మీరు చేస్తారా? ఆఫ్ కోర్స్. ఎనీవే, ఏది జరిగినా కూడా మీకు తెలుసు, శ్రీలక్ష్మి గారు ఆ ఓబులాపురం మైన్స్ లో ఇరుక్కుపోయారు. ఆవిడకేమంత అత్యుత్సాహం? రాజశేఖర రెడ్డి గారు చెప్పకుండానే ఆవిడ సంతకం పెట్టిందా? టాప్ మోస్ట్ ఐఏఎస్, అతి చిన్న వయసులోనే ఐఏఎస్, అతి తక్కువ ర్యాంక్ లో కొట్టినవిడ. అలాంటి వాళ్ళని కూడా జైల్లో ఎందుకు బంధించారంటే రాజకీయ నాయకులు ఒత్తిడికి లొంగకుండా పని చేస్తారు, చిత్తశుద్ధిగా ఆడబిడ్డల్ని కాపాడుతారని. సార్ మహాత్మా గాంధీ గారు కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పింది పరిశ్రమలు వచ్చినాయనో లేకపోతే ఇంకొక రంగంలో డెవలప్ అయిందని కాదండి. ఆడబిడ్డ అర్ధరాత్రి నడిచినప్పుడే ఏదైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్టుగా నమ్మారండి. రైట్ రజనీ గారు, ఇదంతా ఓకే, మీరు చాలా ఆవేశంగా మీ భార్యనైతే ఇలా చేస్తారా, మీ చెల్లెల్ని అయితే ఇలా చేస్తారా అని నిలదీశారు ఎస్పీని. ఎప్రిషియబుల్. రైట్. అదే సందర్భంలో ఇక్కడ విచారణాధికారులు చేయాల్సిన అంశాలు ఇగ్నోర్ చేస్తే వారిని ప్రశ్నించడంలో దాన్ని తప్పుగా ఎందుకు చూస్తున్నారు? ఆ ప్రశ్నించడాన్ని ఎందుకు తప్పుగా చూస్తున్నారు? ఇప్పుడు ఈ క్యాన్సర్కి మూల కారణం ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. దాన్ని వదిలేసి మీరు ఇక్కడ దీనికి చికిత్స చేస్తానంటారేంటి? చేయండి, చికిత్స చేయండి. మీరు పెరిఫెరల్ మెడిసినో పెరిఫెరల్ అప్లికేషనో చేశారు, ఓకే గుడ్. బట్ దాని మీదకి వెళ్ళటానికి మీకున్న ఇబ్బంది ఏంటి? అసలు అది ఎందుకు మాట్లాడుతున్నారని అడిగే వాళ్ళని ప్రశ్నించడం ఏంటి, ఎదురు ప్రశ్నించడం ఏంటి? మీ ఏ మొహమాటాలు మిమ్మల్ని కట్టిపడేస్తున్నాయి? దీనికి మీ దగ్గర సమాధానాలు ఉంటాయి. జస్ట్ బికాజ్ యు ఆర్ ద అలయన్స్ పార్ట్నర్, గుడ్డిగా మీరు ప్రభుత్వం చేసేవన్నీ మీరు సమర్థించలేరు. యు ఆర్ అ లర్న్డ్ ఉమెన్, మీరు బీయింగ్ సీనియర్ అడ్వకేట్, మీరు నాకన్నా ఎక్కువ చట్టాలు మీకు తెలుసు, మీరు ప్రాపర్గా లా చదువుకున్నారు కాబట్టి. మిమ్మల్ని సాటి లాయరు ఎదురుగుండా ఉన్నప్పుడు ఇవన్నీ అడుగుతారు, నేను అడుగుతారు. రేపొద్దున ఈ కేసు హియరింగ్కి వచ్చినప్పుడు జిందాల్కి సిఆర్పిసి 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇవ్వకపోవటాన్ని ఆయన ఎక్కడికి పారిపోడే? పెద్ద మనిషి కదా మీ భావనలో. జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద మనిషి ఉన్నప్పుడు మీకు కూడా పెద్ద మనిషిలాగానే చూసి గౌరవ మర్యాదలతోటి వ్యవహరిస్తున్నారా? లేదా మీకు నోటీస్ ఇవ్వడానికి ఏమైనా బీజేపీ నుంచి ఏమైనా ఫోన్ కాల్ ఉందా, సజ్జన్ జిందాల్ జోలికి పోమాకండి అని? ఏమైనా అలాంటి కాల్స్ ఏమైనా ఉన్నాయా? సార్ అటువంటివి ఏమీ లేదు సార్, ఇప్పుడే తీగలాగారు. సో మీరు చెప్పినట్టుగా ఫిబ్రవరి 2వ తారీఖు 6:30కి ఎఫ్ఐఆర్ అయితే ఫిబ్రవరి 1వ తారీఖునే ఫ్లైట్ టికెట్లు తీసుకున్నారు, ఎంతమంది వెళ్ళారు, ఏ హోటల్లో ఉన్నారో, దానికి అకామిడేషన్ ఎవరు ప్రొవైడ్ చేశారు, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వస్తుంది సార్. ముందు హోమ్ మినిస్టర్ని అరెస్ట్ చేస్తారు. ఈ కేసులో కంపల్సరీ అరెస్ట్ మూమెంట్ ఉంటుంది సార్. ఆమెని కస్టడీలోకి తీసుకున్నాక ఆవిడ నాకు తెలియదండి సజ్జల బాబాయ్ గారు చెప్పారంటదా, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో ఎమ్మెల్యేనే కలవసే అవకాశం లేని పీక్ మూమెంట్ లో విశాల్ గున్ని గారు ఎన్నిసార్లు కలిసారు, క్రాంతిరామ్ టాటా గారు ఎన్నిసార్లు కలిసారు, సజ్జల గారితో ఎన్నిసార్లు వీళ్ళు కాల్ కాన్ఫరెన్స్ జరిగింది, ఇదంతా గూగుల్ టేక్అవుట్ లో బయటకు వచ్చేస్తుంది సార్. దీంట్లో ఎవరిని వదిలేదు లేదు, ఏ మాత్రం ఉపేక్షించేది లేదు. మీకు తెలుసు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సి శంకరయ్య గారు గొడ్డ రిపోర్టుని గుండెపోటుగా చెప్పిన, ఏదైతే ఏటో విజయసాయి రెడ్డి గారు గుండెపోటు అని స్టేట్మెంట్లు ఇచ్చిన, వాట్ ఎవర్ ఇట్ మే బి, బకెట్లు పెట్టి రక్తాన్ని కడిగేసిన, గూగుల్ టేక్అవుట్ లో దొంగల్ని పట్టుకున్నటువంటి సిబిఐ సంగతి మీకు తెలుసు. ప్రపంచానికి తెలియక ముందే జగన్ రెడ్డి గారికి తెలుసు అన్నది మీకు తెలుసు. కానీ A6, A7, A8 దాకా పరిగెట్టిన కేసు A8 తో ఆగిపోవడం అనేది చాలా చింతించదగిన విషయం అండి.
సో ఇది కూడా విశాల్ గుని, క్రాంతిరామ్ టాటా, సీతారామంజనేయులు గారితో ఆగిపోకుండా అటువంటి ఐపీఎస్లతో తప్పు చేపించినటువంటి కీలక నేతలు తెర మీదకి 100% రావాలండి. ఈ రోజు మేము పేరుకు తిట్టేస్తున్నాం కానీ ఐపీఎస్ని వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయన్న బాధ మాకు కూడా ఉందండి. తెలుసో తెలియకో అతను తప్పు చేశాడా, తెలిసే తప్పు చేశాడా, కుటుంబం ఏం చేసిందండి? ఈ రోజు విశాల్ గుని గారి భార్య గురించో, క్రాంతిరామ్ టాటా బిడ్డల గురించి, మీ బిడ్డకైతే అలా చేస్తావా, మీ బిడ్డ అదే పరిస్థితిలో ఉండి ఇంకొకటి చేస్తే ఊరుకుంటావా అంటున్న ప్రతి ఒక్కరికి ఆ కుటుంబం తలదించుకునే పరిస్థితికి వచ్చింది కదండి. సో ఇక్కడ వీళ్ళతో ఈ తప్పు చేపిస్తూ వాళ్ళ రాజకీయ రంగు వీళ్ళకు పులుముతూ, వాళ్ళ కండవ వీళ్ళకేస్తూ, వాళ్ళ కాకి యూనిఫామ్ రోడ్డు మీద ఇప్పిస్తున్నటువంటి రాజకీయ నాయకులకి 100% శిక్ష పడాలి సార్. ఎంతటి వారినైనా ఉపేక్షించలేదు. నరసింహారావు గారు ఇంత జరుగుతుంటే మహిళా కమిషన్ ఏం చేస్తుందండి సార్? మహిళా కమిషన్ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చింది సార్. ఆ అమ్మాయి మహారాష్ట్ర అమ్మాయి, ఆ అమ్మాయి మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి, అందుకనే నేను ఆ కేసుకి దూరంగా ఉన్నానండి. అంటే అప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది వాసుదేవన్ గారు, కెమెరామెన్ గంగతో రాంబాబులో పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ అడుగుతారు ఒక రాజకీయ నాయకుడిని.